ఏమనుకుంటున్నారు ఈరోజు కేసీఆర్ గారిని కూడా పిలవడం పైన? ఈరోజు సిట్ నోటీస్ ఇచ్చి కేసీఆర్ గారిని పిలవడం అనడం అవమానకరం అండి. ఎందుకంటే కేసీఆర్ గారిని తెలంగాణను సాధించలేదు మేమంతా. ఈ తెలంగాణ వచ్చిందంటేనే కేసీఆర్ గురించి వచ్చింది కాబట్టి ఆయనకు సిట్ నోటీస్ ఇవ్వడం అన్నది చాలా విచారకరం. మేమంతా బాధపడుతున్నాము, దీన్ని ఖండిస్తున్నాం కూడా మేము. అందుకనే ఈ రోజు కేసీఆర్ గారికి సపోర్ట్ గా మేమందరం బీఆర్ఎస్ లీడర్లు కానీ ఎమ్మెల్యేలు కానీ మినిస్టర్లు కానీ ప్రతి ఒక్కరం కూడా నిరాశన దానికి ఇవ్వని కానీ అందరం కదిలి వచ్చినామండి. కేసీఆర్ గారు పాలించకపోతే ఇప్పుడు ఇవన్నీ ఎక్కడి నుంచి అయినాయండి? ఉద్యమం చేసే కదా. ఇప్పుడు ఆయన మరణిస్తాడని కూడా చింతించకుండా ఉద్యమం చేసి కాపాడి అందరికీ తీసుకొచ్చిన బాపు మన కేసీఆర్ గారు. అట్లాంటిది కేసీఆర్ గారికి ఈరోజు సిట్ నోటీస్ ఇవ్వడం అన్నది చాలా బాధాకరం అండి. మేమైతే ఒప్పుకోం. కేసీఆర్ గారిని ఒక్కసారి టచ్ చేసి చూడమని చెప్పండి, తర్వాత ఏం జరుగుతుంది తెలంగాణలో, రేవంత్ రెడ్డి ఎక్కడ ఉంటాడు అన్నది కూడా మీరు చూస్తారండి. అంతకుముందు చూసాం కదా, ఇక్కడ ప్రభాకర్ రావు గారిది కానీ రాధాకృష్ణరావు గారు కానీ విచారణలో భాగంగా పెద్ద ఆయన పేరు రావడంతోనే ఇప్పుడు ఇంతవరకు కూడా వచ్చింది. ఆయనకి మీరు మొన్ననే చూసినారు కదండి, సిపి గారే చెప్పినారు. ఇప్పుడు మొన్న కేటీఆర్ గారికి నోటీసులు ఇచ్చిర్రు, హరీష్ రావణ గారికి నోటీసులు ఇచ్చిర్రు, సంతోష్ రావు గారికి నోటీసులు ఇచ్చిర్రు. వాళ్ళ దగ్గర నుంచి ఏం రాలేదు కాబట్టి ఈ రోజు బాబు గారికి కేసీఆర్ గారికి కూడా నోటీసులు ఇచ్చినారు. కానీ ఎందుకు ఇప్పుడు ట్యాప్ చేయడం అన్నది, ఫోన్ ట్యాపింగ్ కేసు అన్నది అది నేరం కాదు. ఎందుకంటే ఒక ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఏం జరుగుతుంది అన్నది తెలుసుకోవడము కేసీఆర్ గారికి కావాలి కదా. అందుకనే ఫోన్ ట్యాపింగ్ చేసినప్పుడు వీళ్ళొక్కరే లేరు కదా, దాంట్లో మొత్తం దేశం మొత్తం ఫోన్ ట్యాపింగ్ అన్నది అవుతూనే ఉంటది. ఎందుకంటే మంచి చెడ్డలు తెలుసుకోవాలంటే కంపల్సరీ ఫోన్ ట్యాపింగ్ అన్నది జరుగుతుంది. దాన్ని నేరంగా ఎందుకు చూస్తున్నారు, నేరం ఎందుకు అంటున్నారు అంటే వీళ్ళు కూడా ఉన్నారు కదా, ఇప్పుడు సీఎం ఉన్నారు కదా రేవంత్ రెడ్డి గారు, వీళ్ళు ఫోన్ ట్యాపింగ్ చేస్తలేరా? ఎవరిది ఏం సమస్యలు ఉన్నాయి, ఏం నడుస్తుంది అన్నది, స్టేట్ లో ఏం నడుస్తుంది అన్నది కనుక్కుంటలేరా? వీళ్ళు కూడా చేస్తున్నారు కదా. ఇప్పుడు కేసీఆర్ గారు కూడా వీళ్ళ మీద నోటీసులు ఇప్పిస్తే ఇవి ఫోన్ ట్యాపింగ్ బయటపడవా? అంటే ఫోన్ ట్యాపింగ్ సామాన్య ప్రజలు కానీ పార్టీ నాయకులు కానీ ఇటు జర్నలిస్టులు వ్యాపారస్తులు ఎవరిదైనా ఫోన్ ట్యాప్ చేయొచ్చు అంటారు. చేయొచ్చు, దాంట్లో నేరం ఏం లేదు కదా. ఎందుకంటే ఒక రాష్ట్రంలో సీఎం ఉన్నప్పుడు ఏం జరుగుతుంది అన్నది కూడా తెలుసుకోవాలి కదా. దాంట్లో వీళ్ళదే కాకుండా మొత్తం అందరిది కూడా ఫోన్ ట్యాపింగ్ అవుతుంది. అంతెందుకంటే మొన్న సిపి గారే కదా చెప్పింది, ఈ ఫోన్ ట్యాపింగ్ అన్నది ఆ ఫోన్ ట్యాపింగ్ అయినప్పుడు కొన్ని లక్షల మందిది కూడా ఫోన్ ట్యాపింగ్ అయ్యింది కాబట్టి దీనికి నేరం ఏం లేదని సిపి గారే కదా చెప్పింది. మరి చెప్పినప్పుడు మళ్ళీ ఇవాళ కక్ష కట్టి, ఎందుకంటే ఇప్పుడు విలేజ్లలో మున్సిపాలిటీ ఎలక్షన్స్ అవుతున్నాయి, ఎలా చేయాలో తెలుస్తలేదు. మళ్ళీ బీఆర్ఎస్ మా ప్రభుత్వం వస్తుందని రేవంత్ రెడ్డికి వణుకు పుడుతుంది. అందుకనే ఇవన్నీ కక్ష పెట్టి ఈరోజు నోటీసులు ఇచ్చి అందరినీ ఇక్కడ మళ్ళిస్తే ఆయన అక్కడ ఇది చేసుకోవచ్చు అని చూస్తున్నాడు. అది చాలా తప్పు. రేవంత్ రెడ్డికి మేము ఒకటే వార్నింగ్ ఇస్తున్నాం, నువ్వు ప్రజాపాలన చేయడానికి వచ్చినావు, సీఎం అయినావు, ప్రజాపాలన చేయండి. మీరు ప్రజలకు ఏం చేస్తున్నావు అన్నది చూడు. అంతేగాని ప్రజలు ఇప్పుడు 420 హామీలు ఇచ్చిండు. గ్యాస్ సిలిండర్లు అన్నాడు 500కి ఇచ్చిండా, 2500 అన్నాడు ఇచ్చిండా, స్కూటీలు అన్నాడు ఇచ్చిండా, తులా బంగారం అన్నాడు ఇచ్చిండా, రైతు భరోసా అన్నాడు ఇచ్చిండా, ఏమి ఇచ్చిండని ఫస్ట్ నువ్వు ఏదైతే హామీలు ఇచ్చినావో ప్రజలకు అది చెయ్యి. అంతేగాని పొద్దున లేస్తే కేసీఆర్ కుటుంబం మీద పడ్డం అన్నది చాలా బాధాకరం అండి. కేసీఆర్ గారు కూడా నోటీసులు ఇచ్చి విచారణ చేయడం పైన బీఆర్ఎస్ ఏమనుకుంటున్నాయి? మీ విధంగా ఆలోచిస్తే కనుక ఇది ఎంతవరకు కరెక్ట్ అనిపిస్తుంది? ఈ చేతగాని కాంగ్రెస్ ప్రభుత్వం, దద్దమ్మ ప్రభుత్వము ఏవో సిట్ నోటీసులు ఇచ్చి ఈ కేసీఆర్ గారికి భయభ్రాంతులకు గురి చేద్దామంటున్నారు. కానీ ఈ కాంగ్రెస్ పాలన పాడు కానీ ప్రజలు విసిగించుకుపోతున్నారు రోజు రోజుకు. ఎందుకంటే ఒక్క ప్రజలకు ఇచ్చిన హామీ ఏది విధంగా నెరవేరుస్తలేరు. 420 హామీలు ఇచ్చారు, 6 గ్యారెంటీలు ఇచ్చారు. 6 గ్యారెంటీలు ఒకటి ఆడపిల్లలకు ఒకటి బస్సు ఇచ్చారు. ఆ బస్సులలో జుట్లు పట్టుకొని కొట్టుకుంటున్నారు. అది తప్ప కాలయాపనం చేసే ముఖ్యమంత్రి, ఇటువంటి ముఖ్యమంత్రి మన రాష్ట్రానికి దాపరించిందంటే అది పెద్ద శని అని మన ప్రజలు గ్రహిస్తూ ఉన్నారు. సో ఇదంతా కూడా అంటే ప్రభుత్వం ఇచ్చిన హామీలు ఏవి తీర్చకుండా డైవర్షన్ పాలిటిక్స్ చేసి కేసీఆర్ గారిని ఇప్పుడు విచారణ పిలిచారని చెప్పేసి. కేసీఆర్ తెలంగాణ తెచ్చిన బాపు, ఆయన కాలిగోటికి కాంగ్రెస్ ప్రభుత్వం సరిపోకొచ్చింది. చెల్లేని పైసకు గీత లెక్క అన్నట్ల గుడ్డి గుర్రంకు పండ్లు తోముడు తప్ప వాళ్ళది ఏం పని లేదు. కాంగ్రెస్ వాళ్ళు చేసేవి అన్ని మోసకారి మాటలు, దగాకోరు మాటలు.
ప్రజలకు ఇచ్చిన హామీలు ఎక్కడ అవి నెరవేరుస్తలేరు. ప్రజలు ఇప్పుడిప్పుడు ఎలక్షన్స్ పెడితే గిట్టంగా గుయ్యం అనిపిస్తారు కాంగ్రెస్కు. అది తెలంగాణకున్న ప్రజల యొక్క అభిమానం. రేపు మున్సిపల్ ఎలక్షన్స్ లో బీఆర్ఎస్ ఏ విధంగా రాబోతుంది అంటారు? మీరు సర్పంచ్ ఎలక్షన్స్ చూసారు, అంతకుముందు సర్పంచ్ ఎలక్షన్లలో మా బీఆర్ఎస్ లీడర్లు ఎవరికి ఇట్టంగా గ్రామాలకు వచ్చి ఈ ఫలానా వ్యక్తికి ఓటేయండి అని చెప్పలేదు మేడం. మళ్ళీ ఇప్పుడు మున్సిపాలిటీ ఎలక్షన్స్ జరుగుతున్నాయి. ఈ మున్సిపాలిటీ ఎలక్షన్ల లోపల మేము ఎక్కడ ఓడిపోతాం అనే భయభ్రాంతులకు మాకు ఈ భవనంకు దింపడము, మా కేసీఆర్కు సిట్ నోటీసులు ఇవ్వడము, కార్యకర్తలకు డైవర్స్ పొలిటికల్స్ చేస్తూ ఉన్నారు మేడం. డైవర్స్ పాలసీ 100% ఇది ప్రజలకు అనేది మోసం చేసి మళ్ళీ మేము అధికారంలోకి రావాలనేది కాంగ్రెస్ యొక్క ఆలోచన. సో ఇటు మీరేమంటారు? ఇప్పుడు యొక్క గతంలో ప్రభాకర్ రావు అలాగే రాధాకృష్ణరావు గారి విచారణలో భాగంగా పెద్ద ఆయన అనే వర్డ్ రావడంతో ఆయన ఇక్కడి వరకు కూడా తీసుకురావడం జరిగింది, సిట్ విచారణ వరకు. సో దీన్ని ఏ విధంగా చూస్తారు మేడం? నేను చెప్పేది ఏంటంటే రాధాకృష్ణ పచ్చా మీడియా, ఎల్లో మీడియా ఆయన ఏదేదో కథలు పెట్టి కేసీఆర్ గారిని బదనాం చేయాలని చూస్తే ఇక్కడ ఎడ్డి తెలంగాణ గుడి తెలంగాణ కాదు. కేసీఆర్ గారు తెలంగాణ ఉద్యమం చేసి 14 ఏళ్ళు ఉద్యమం చేసి జేఏసీ పెట్టి కోదండరాం పెట్టి జానారెడ్డి దగ్గరికి వెళ్ళి బీజేపీ వాళ్ళ దగ్గరికి వెళ్ళి తెలంగాణ కోసం ముందడుగేసి సాధించినాడు. కేసీఆర్ గారు టీడీపీలో ఉన్నప్పుడే తెలంగాణ హక్కుల గురించి కొట్లాడిండు. అది జగమెరిగిన సత్యం. తెలంగాణ గురించి కొట్లాడుకుంటా ఈ ఆంధ్రాలో లాబింగ్కి తట్టుకోవడం కష్టమవుతుంది అని చెప్పి జేఏసీ పెట్టిండు. జేఏసీ పెట్టి అందరి ఇంట్లోకి తిరిగినప్పుడు వీళ్ళందరూ కేసీఆర్ నడిచిన వాళ్ళే కదా, అందరు కేసీఆర్ నడిచిన వాళ్ళే కదా. మరి అట్లాంటిది ఇలా కేసీఆర్ తప్పు పని చేసిన నేను ఎట్లా అనుకుంటావు? ఇప్పుడు పోలీస్ వ్యవస్థ, ఇంటెలిజెన్స్ వ్యవస్థ వాళ్ళు ఏం చేయాలో వాళ్ళు చేసుకుంటారు. సరే, ఇప్పుడు కేవలం కేసీఆర్ గారికి వాళ్ళు కేసు పెట్టలేదు, ఏది వెళ్ళి వాళ్ళ బొందా. వాళ్ళు ఓన్లీ సాక్షిగా ఇది ఎట్లా జరిగింది, మీకేమైనా తెలుసా, అసలు ఎందుకు జరిగింది అంటే అది ఇంటెలిజెన్స్ వ్యవస్థ. సరే, నువ్వు కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు కదా చేస్తున్నారు కదా, విచారణ చేయండి. వీళ్ళతో పాటు ఎవరైతే ఇంటెలిజెన్స్ అధికారులు ఉన్నారో వాళ్ళు ఉన్నారు, అప్పుడు వాళ్ళని కూడా విచారణ చేయ దమ్ముంటే నువ్వు మొగను అయితే ఆడిపట్ల పనులు ఎందుకు చేస్తున్నావు? ఇంకోటి, ఈ వ్యవస్థ ఎందుకు ఇంత గట్టిగా తయారైంది, ఈ ఇంటెలిజెన్స్ వ్యవస్థ, ఈ ఫోన్ ట్యాపింగ్ నువ్వు చేసే లంగ పనుల వల్లనే అప్పటి నుంచే పోలీసులు ఈ నిఘా వ్యవస్థను గట్టిగా చేసిరు. నువ్వు కొన్ని డబ్బులకు అమ్ముడు పోయి డబ్బులు సంచులో మోసి అని లంగ మాటలు మాట్లాడి అని తప్పుడు పనులు ఏదైతే చేసినావు, ఈ నేను మాట్లాడే విషయము అందరికీ స్ప్రెడ్ కావాలని కోరుతున్నా. ఎందుకంటే ఈ ఇంటెలిజెన్స్ వ్యవస్థ, ఈ కెమెరా, మన ఫోన్ ట్యాపింగ్ అనేది ఈ రేవంత్ రెడ్డి వల్లనే ఎక్కువ పోలీసులు నిఘా పెంచిరు ఈయన చేసే తప్పుడు పనుల వల్ల. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో లక్షల మందితో ఈరోజు కేసీఆర్ ర్యాలీతో వస్తున్నాడు. ఇక్కడ కూడా కొన్ని లక్షల మంది జమ అవుతారు. దీన్ని చూసే భయపడిపోయి ఆయన గుచ్చబడిపోతుంది. ఈరోజు సిట్టు రేవంత్ రెడ్డి అడ్రస్ కొడంగల్, ఆయనను ఇక్కడ జూబ్లీస్లో ఉన్న అడ్రస్ ఉంది కాబట్టి ఇక్కడ ఇచ్చారు. ఎలక్షన్ అప్పుడే వీటిలో కొడంగల్ జూబ్లీస్లో ఉన్నాడు కాబట్టి అక్కడ విచారణ చేశారు. అదే కేసీఆర్ గారిది ఎర్రవల్లిలో ఉంది ఇప్పుడు అడ్రస్, అక్కడ వెళ్ళి విచారణ చేయాలి కదా. కొన్ని లక్షల మంది ఇక్కడ వస్తారు. ఈ దెబ్బతోన ఎలక్షన్ మొత్తం ఓడిపోతా అని చెప్పేసి ఇక్కడ పిలిచి విచారణ చేయాలని చెప్పి చేస్తున్నాడు. అయినా దానికి సహకరిస్తుడు సార్ వస్తుండు, కేసీఆర్ బాబు గారు వస్తున్నాడు. ఇప్పుడు తెలంగాణలో కేసీఆర్ గారే మొగడు, కేసీఆర్ గారే తెలంగాణ తెచ్చిండే ప్రత్యేక అన్ని పార్టీలలో ఒప్పుకుంటున్నారు. మరి ఈయనకు ఎందుకు భయం అంతా పట్టుకుంది? డైవర్షన్ పాలిటిక్స్ మేడం. ఇప్పుడు ఎలక్షన్లో ఎక్కడ సీటు తగ్గిపోతాయో, కొన్ని సర్పంచ్ ఎలక్షన్లో 35 దాటింది కాబట్టి ఇది ఆయన చేస్తుండు. ఏం భయపడరు కేసీఆర్ గారు. సో ఇప్పుడు ఏమంటారు? మాజీ ముఖ్యమంత్రి కొన్న కేసీఆర్ గారికి సిట్ నోటీసులు ఇవ్వడం పైన, ఇప్పుడు విచారణ చేయడం పైన ఏ విధంగా చూసినారు బీఆర్ఎస్? చూడమ్మా, తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ ఢిల్లీ మెడల్ వంచి తెలంగాణ కోసం కొట్లాడిన మనిషి మన కేసీఆర్. తెలంగాణ తీసుకొచ్చిండే మన కేసీఆర్ గారు. ఆయన మీద అవగాహన పెట్టడము చాలా దురదృష్టము. ప్రజలు ఇప్పటికీ బాధపడుతున్నారు. కానీ సముద్రము ఉప్పొంగిందనుకో ఒకటేసారి దెబ్బకి కొట్టుకుపోతుంది కాంగ్రెస్ గవర్నమెంట్. ఇప్పుడు నెక్స్ట్ ఏంటంటే కాంగ్రెస్ గవర్నమెంట్ రావాలని రేవంత్ రెడ్డి చూస్తుండు. వాళ్ళ బాస్ ఎవరు? చంద్రబాబు నాయుడు. చంద్రబాబు నాయుడు మాటలు విని కొన్ని రాష్ట్రాలు, కొన్ని జిల్లాలు రద్దు చేస్తూనే ఉన్నాడు. కానీ అది దురదృష్టము. మొన్న హరీష్ రావు మీద కేసు పెట్టిండు, ఈ ఫాల్స్ కేసులే, ఈ సిట్ కేసులే. మళ్ళీ మొన్న కేటీఆర్ మీద పెట్టిండు, అది ఫాల్స్ కేసే. సంతోష్ మీద పెట్టిండు, అది ఫాల్స్ కేసే. ఇప్పుడు కేసీఆర్ మీద పెడితే ఒక కన్న తండ్రి లాంటి మనిషి ఆయన తెలంగాణ 24 గంటల ప్రజలు మంచి కోసం
కోరుకున్న మనిషి, ఆయన బక్కపలిసిన మనిషి అయినా ఆయన ఏం చేసినని తిన్నడా తాగిండా, ప్రజల కోసం కష్టపడుతుండు, నిత్యం ప్రజలు సుఖ సంతోషాలు ఉండాలని కోరుకున్న నాయకులు కేసీఆర్. గత ప్రభుత్వ హయాంలో నాయకుల యొక్క ప్రమేయం లేకుండానే ఫోన్ ట్యాపింగ్ అనేది జరిగిందంటారు. ఈ ఫోన్ ట్యాపింగ్ ఏం లేదు, ఫాల్స్ కేసు లొట్టపిస్తుంది. ఏంటంటే తన అధికారంలో రావాలని రేవంత్ రెడ్డి చూస్తుండు, అంతేగాని అలా ఏమీ లేదు. అది మున్సిపల్ ఎలక్షన్స్ టైంలో డైవర్షన్ అంటారు. అంటే మున్సిపల్ ఎలక్షన్లో డైవర్ట్ చేయాలి, 6 పథకాలు దాని మీద దృష్టి పెట్టు రేవంత్ రెడ్డి. 6 పథకాలు ఏందో అది ఏందో ఇచ్చేసాయి. ఆటో డ్రైవర్లు, కారు డ్రైవర్లు బాధపడుతున్నారు, ఆడవీళ్ళు కన్నీటితో బాధపడుతున్నారు. 2500 ఇస్తాను చేతనైతే లేదు. నువ్వు తులం బంగారం ఇస్తాను అన్నావు, నువ్వు వస్తా అనుకొని ఇచ్చినవా, రాను అనుకొని ఇచ్చినవా రేవంత్ రెడ్డి? నేను అది అడుగుతున్నా. నేను మా ఫ్యామిలీ కూడా వేసారు, మా ఇంటి ఫ్యామిలీ అందరూ వేసారు, నీకే వేసారు, మళ్ళీ వాళ్ళకి ఇయ్యమని అడుగుతున్నారు. వాళ్ళు చాలా బాధపడుతున్నారు. రేవంత్ రెడ్డి కొంచెమన్నా తెలివి తెచ్చుకో. అది నువ్వు గల్లీ లీడర్వా, వార్డు నెంబరా తెలుస్తలేదు. మా నిత్యం ప్రజలు నాయకుల మీద నువ్వు ఎలాంటి కేసు పెట్టినా కూడా ఎలుక తోక కూడా నువ్వు పట్టలేవు రేవంత్ రెడ్డి. కేసీఆర్ ఏం చేయలేదంటారా ఒక విచారణకు పిలిచినప్పటికీ కూడా? కేసీఆర్ ఆవ గింజ, మీ నాయకుడు ఏమన్నాడు, గురిగింజ కింద ఏమున్నాడు అని అన్నాడు కదా ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేంద్ర ఏమన్నాడు, అది తెలుసుకొని నువ్వు మాట్లాడు. కేసీఆర్ మీద ఏమీ లేదు. రేపు రాబోయే దినంలో బీఆర్ఎస్ గవర్నమెంట్ వస్తుంది, రేపు రాబోయే దినంలో కూడా కాంగ్రెస్ గవర్నమెంట్ పడిపోతుంది, బీఆర్ఎస్ గెలుస్తుంది. సో ఇది చూసాం కదా, మొత్తానికైతే కనుక ఇటు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ విచారణ పైన ఇటు బీఆర్ఎస్ శ్రేణులంతా కూడా ఏ విధంగా మాట్లాడుతున్నారని చెప్పేసి, ఇదంతా కూడా కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న డైవర్షన్ పాలిటిక్స్ మాత్రమే అని చెప్పేసి, దీని ద్వారా మా మీద ఎలాంటి ఎఫెక్ట్ పడదు, రేపు మున్సిపల్ ఎలక్షన్స్లో కూడా మేమే ముందంటుంటామని చెప్పేసి కూడా చెప్తున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి.